అసలు కవిత గురించి చర్చ జరగలేదు సార్. అసలు బీఆర్ఎస్ పార్టీలో సమన్యాయం అంటూ ఉందా? కొంతమంది నేతలకు ఒక న్యాయం, కొంతమంది నేతలకు ఒక న్యాయం అని ఏదైనా సపరేట్గా రాజ్యాంగం ఉందా బీఆర్ఎస్ పార్టీలో? ఏమో చెప్పాలి మరి, మీరు లేదు లేదు అన్నప్పుడు అందరూ ఒకటే అన్నప్పుడు మీ పార్టీకి సంబంధించి ధిక్కార స్వరాలు వినిపించిన ఆలయ నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, అదేవిధంగా ఇటీవల ఈటెల రాజేందర్ అందరినీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుందని బర్తరఫ్ చేశారు. ఈటెల రాజేందర్ని అయితే మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేసి సాగనంపారు. కానీ కవిత కేసీఆర్ విషయం కాబట్టి, కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎందుకు ఆమెను బయటకు పంపడానికి ధైర్యం చేయలేకపోతుంది, ఆమె సవాల్ విసురుతుంది కమాన్ అని. సందర్భం వచ్చినప్పుడు ఒకటే రోజు తెల్లారి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. గతంలో కూడా ఒక క్రమంలో వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత ఒక సందర్భం, కొన్ని అవకాశాలు కూడా ఇచ్చి చూసిన తర్వాతనే చర్యలు తీసుకునేవాళ్ళు. ఇంకా అవకాశం ఇవ్వాలా కవిత గారికి? అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కేసీఆర్ ఎవరికి క్షమించారు? ఏమనిపిస్తుంది మీకు? నష్టం జరుగుతుంది అనిపిస్తుందా లేదా? కవిత వల్ల నష్టం జరుగుతుంది అనిపిస్తుందా లేదా? నాకైతే 0.01% కూడా నష్టం జరుగుతున్నట్టు అనిపిస్తలే. ఇది మీరు గుండె మీద చేసుకొని చెప్పాలి ఒక సీనియర్ నేతగా. అసలు కవిత వల్ల బీఆర్ఎస్ కు నష్టం లేదు, అసలు బీఆర్ఎస్ లో అయోమయం లేదు, బీఆర్ఎస్ అసలు కేసీఆర్ ఏం చెప్తారో అన్న ఎదురు చూసే కార్యకర్తలు లేరు, నేత లేరు అని మీరు అనుకుంటున్నారు? అసలు నేనే కాదు, మీరు తెలంగాణ రాష్ట్రంలో పోయి ఏ బీఆర్ఎస్ నాయకుడిని కార్యకర్తను అడిగి కూడా చెప్తాడు, మేము ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాదా కవిత? ఆఫ్ కోర్స్ కదా. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, స్పీకర్కు వినతి పత్రం ఇచ్చారు, మా పార్టీ ఫిరాయించారు, మా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతుంది. మరి కవిత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. కవిత కూడా మీ పార్టీ ఆర్డినెన్స్ మీరు వ్యతిరేకిస్తే ఆమె స్వాగతించింది. బీసీ రిజర్వేషన్ కొంచెం అందరికంటే ముందు, కాంగ్రెస్ కంటే ముందు ఆమె ఇంటి దగ్గర సంబరాలు జరుపుకుంది. ఇదంతా చేస్తుంటే మీకు ఏది కూడా పార్టీ వ్యతిరేకం అనిపించడం లేదా? ఇంకో పార్టీ జెండా కప్పుకుంటే ఎవరిని కూడా క్షమించదు పార్టీ. మీ జెండా అయితే తీసేసింది, ఇంకొకరి పార్టీ జెండా అయితే తీసేసింది. తీసినట్టు ఏం చెప్పలేదే. ఇప్పుడు మీకు నిన్న మీ ఇంటర్వ్యూలోనే చెప్పింది జాగృతి జెండా మొదటి నుంచి కప్పుకుంటుంది, మేము దాని గురించి వెళ్ళినట్టు కూడా అభ్యంతరం లేదు. నిన్న మీ ఇంటర్వ్యూలో చెప్పింది నాకు పార్టీ నుంచి వెళ్ళి ఏం ఇబ్బంది లేదు, నేను పార్టీలో మంచిగా ఉన్నా, పార్టీతోనే ఉన్నా, నాకు మా నాన్నతో గొడవ లేదు, మా అన్నయ్యతో గొడవ లేదు. నేను మీ ఇంటర్వ్యూలోనే చెప్పింది నిన్న ఈ టైంకే. కానీ ఇంకా దయాలున్నాయని చెప్తుంది ఆమె. అన్నతో గొడవ లేదు, కేసీఆర్ మా నాయకుడు అని చెప్తుంది. మళ్ళీ కేటీఆర్ నాయకత్వం మీకేమైనా క్లారిటీ వచ్చింది? అసలు కేసీఆర్ దయ్యం కాదంటుంది, కేసీఆర్ దేవుడు అంటుంది. దయ్యాలు ఎవరైనా కనీసం క్లారిటీ వచ్చింది? అదేమన్నా జగదీశ్వర్ రెడ్డి గారు ఏంటి? కవిత దృష్టిలో జగదీశ్వర్ రెడ్డి దయ్యం అనుకుంటున్నారా? దయ్యాలు ఉన్నాయనుకున్న వాళ్ళకి క్లారిటీ ఉండాలి, మనకెందుకు? మీరేమని అనుకుంటున్నారు? వాళ్ళ సోదరుడు కాదని చెప్పింది ఆమె. నేను ఏమంటున్నా, కేసీఆర్ దేవుడు అనేది ఎవరు అనేది నువ్వు అడగాల్సి. ఇప్పుడు ఎక్కువగా కేసీఆర్ తోటి ఉన్నది ఎవరు అని అడిగి చెప్పాల్సి. మీరు దైవంగా భావిస్తుంది, అందుకే మీ మీద ఈ రోజు అటాక్ చేసిందంటే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజు నేరుగా ఏ పార్టీ నేత మీద కూడా అంత అటాక్ చేయలేదు. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుని అయిందంటే ఆ దయ్యం మీ రూపంలో ఉందా కేసీఆర్ చుట్టూ? ఆమె అభిప్రాయం అదా అని నా అదే వాళ్ళు చెప్పాల్సిన, నేను ఎట్లా చెప్తాను? ఎందుకంటే ఒక బీఆర్ఎస్లో అయితే చాలామంది కార్యకర్తలు ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఏదైనా జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ నేతలు వెళ్ళాలా, ఎమ్మెల్యేలు వెళ్ళాలా లేదా, అసలు కేసీఆర్ ఏం గైడ్ చేస్తారు, ఎటువంటి ఇండికేషన్ ఇస్తారని చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మీరు పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక సీనియర్ నేతగా మీరు ఏం చెప్తారు జగదీశ్వర్ రెడ్డి గారు? నేను ఏమంటున్నానంటే, నిన్ననే, మీరు ఎక్కువ దూరం కాదు, నిన్ననే మీ ఇంటర్వ్యూలోనే కేసీఆర్ నాయకత్వం పైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ కేటీఆర్తో కూడా చాలామంది మీడియాలో అనుకునే మధ్యకాలంలో ఉంటే కేటీఆర్తో కూడా అది అనుకున్నారు. కేటీఆర్తో కూడా ఏమీ లేదు అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో, మీ సమక్షంలో మొత్తం అందరూ కూడా చెప్పాను. ఇక చెప్పిన తర్వాత పెద్దగా చర్చ ఏముంది? మా కార్యకర్తలకి మాకు ఎవరికి కన్ఫ్యూజన్ అయితే లేదు ఇప్పటిదాకా. మరి అంటే దూరంగా పెట్టాలి ఆమెని, మన పార్టీ కాదు అని చెప్తారా మీరు కూడా? మేమేం చెప్పలేదే అట్లా. మరి ఇప్పుడు మీరు సౌత్ ఆఫ్రికా కన్నులోట పోయి గెలిచారు, ఒక్క సీట్ గెలిచారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఏదో లింగు అంటూ ఒక సీట్ గెలిచారని చెప్తున్నారా? అవును, నేను గెలిచింది వాస్తవం, ఒక్కరినే వాస్తవం, అందులో సందేహం ఏం లేదు. కొత్తగా చెప్పేదే ఉంది, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసే 11 మంది వాళ్ళే వచ్చి కూర్చోబెట్టారు అసెంబ్లీలో, నేను ఒక్కనే పోబడుతుంది 9 జిల్లా నుంచి వెళ్ళి. వాస్తవమే కదా అందులో.